హే గైస్, ఐఎమ్ రాఘవి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియో తీసిందైతే మా ఇంటి దగ్గర బోనాల రోజు అనమాట. మేమైతే ఈ ఇయర్ 4 బోనాలను చేసాము. ఆ 4 బోనాలను కూడా నేను ఒక్కదాన్నే చేశాను. కొంచెం మమ్మీ హెల్ప్ చేసింది అనుకోండి. ఆ 4 బోనాల్లో 2 బోనాలు మాత్రం ట్రెడిషనల్ గా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి చేసాము. ఈ మిగతా 2 మాత్రం ఇలా బోనం కుండలకి పసుపు చల్లి ఆ కుండల పైన అమ్మవారి ఫేస్ అయితే నేను డ్రా చేశాను. అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కొంచెం భయపడుతూ అమ్మవారి ఫేస్ అయితే నేను డ్రా చేశాను బోనం కుండ పైన. ఎలా వచ్చిన వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. నా వరకు వస్తే నాకు మాత్రం చిన్నప్పటి నుంచి బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకో ఏమో తెలియదు కానీ బోనాల పండుగ అంటే నాకు చాలా ఇష్టం ఉంటుంది అనమాట. చిన్నప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా మా కాలనీలో ఎప్పుడు బోనాలు సెలబ్రేట్ చేసుకుంటామా అని వెయిట్ చేస్తూ ఉంటుండే అనమాట నేను. ఇంకా చిన్నప్పుడు మమ్మీ బోనం చేస్తుంటే చూసి నేను ఎప్పుడు చేస్తున్నాను అనుకుంటూ ఉంటుండే అనమాట. కానీ అది లాస్ట్ ఇయర్ నుంచి చేయడం స్టార్ట్ చేశాను. అది కూడా ఇట్లాంటి టిపికల్గా ఉండే అనమాట. అంటే చిన్న సింపుల్గా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టడం అంటే చాలా ఈజీ, కానీ ఇట్లా పసుపు చల్లి అమ్మవారి ఫేస్ని డ్రా చేయడం అంటే చాలా కష్టం కదా. సో నేను స్టార్ట్ చేయడమే అట్లా నేర్చుకున్నాను అనమాట బోనం చేయడం. సో ఇక్కడ ఇంకా అమ్మవారు డ్రా చేసిన ఆ ఫేస్ షేప్లో కుంకుమలో కొంచెం ఆయిల్ కలిపి దాన్ని అక్కడ పెడుతున్నాను అనమాట. స్ప్రెడ్ చేస్తున్నాను అక్కడ నీట్గా. మేక్ ష్యూర్ బీ కేర్ఫుల్, మీరు ఆయిల్ ఎక్కువ వేయకుండా చూసుకోండి కుంకుమలో, లేదంటే కారిపోతుంది. ఒకవేళ ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తే డ్రైగా కుంకుమతో ఒకసారి అలా బొట్లు పెట్టేసుకోండి, కారదు అనమాట. ఇంకా అమ్మవారి పాటలు వినుకుంటూ బోనాల పాటలు వినుకుంటూ బోనాలు అయితే రెడీ చేసాము. 4 బోనాలు రెడీ చేయడానికి 2 hours పట్టింది మాకు. ఇంకా బోనం సమర్పించడానికి అయితే అమ్మవారి గుళ్ళకి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.